కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ఈరోజు అర్జున్ రెడ్డి గారు మా వార్డుకి వచ్చారు, 1వ వార్డుకి. మేము అందరం కలుసుకొని అర్జున్ రెడ్డి గారితో ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాము. అందరం కలిసి అర్జున్ రెడ్డి గారికి ప్రశాంతమ్మ మంచి మెజార్టీతో గెలుస్తుందని పాటించాము. మా వార్డు ఏ ఇంటికి పోయినా కూడా సూపర్ 6 పథకాలనే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి పోయినా కూడా ఈసారి మీ తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పి అందరు చెప్తా ఉన్నారు. మేము అర్జున్ రెడ్డి గారికి మాటిచ్చాము, ఈసారి ఎన్డీఏ కూటమి మంచి మెజార్టీతో గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాము అని చెప్పినాము. మా వార్డు తరఫున మంచి మెజార్టీ ఇస్తామని చెప్పాము. ఈసారి ఎన్డీఏ కూటమి జనాభా ఏంటంటే వైసీపీ మీద ఇజుగు పట్టిపోయి ఉన్నారు, చాలా రిసిస్టిపోయి ఉన్నారు. ఈసారి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, లేకుండా ఉంటే రాష్ట్రం అధోగతి అయిపోద్దని చెప్తున్నారు. ఏ ఇంటికి పోయినా కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఈసారి ఏంటంటే మేము కోవూరులో ఏమిరెడ్డి ప్రశాంతమ్మ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తాము, అదేవిధంగా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తాము అని చెప్పి కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మంచి మెజార్టీతో భారీ ఎత్తున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.